ధనుష్ తానే స్టోరీ రాసుకొని తానే డైరెక్ట్ చేసిన రాయన్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ స్టార్టింగ్ లో వచ్చే కొన్ని సీన్స్ బోరింగ్ గా ఉంటాయి. బట్ ఆ బోర్ కొట్టే సీన్స్ ని క్లైమాక్స్ కి బాగా లింక్ చేశారు. ధనుష్ హీరో ఇంట్రడక్షన్ సీన్ సింపుల్ గా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఫైట్ సీన్ చాలా బాగుంది. ధనుష్ కెరీర్ లోనే ఈ ఫైట్ సీన్ బెస్ట్ ఫైట్ సీన్ గా చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ వరకు సినిమా యావరేజ్ గానే అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీన్స్ అన్ని బాగుంటాయి. మూవీ ప్రీ క్లైమాక్స్ దగ్గర వచ్చే ఫైట్ సీన్ అదిరిపోయింది. మూవీ క్లైమాక్స్ కూడా బాగానే ఎండ్ చేశారు. సెకండ్ హాఫ్ అయితే చాలా నచ్చింది. ఇక మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ధనుష్ డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ బోర్ కొట్టినా సరే తెలివిగా ఆ సీన్స్ ని క్లైమాక్స్ కి లింక్ చేయడం చాలా బాగుంది. ఈ విషయంలో ధనుష్ డైరెక్షన్ మెచ్చుకోవచ్చు. ఇంకొక పాజిటివ్ విషయం ఏంటంటే ధనుష్ గారి మాస్ ఎపీరియన్స్ కి 100% మార్క్స్ ఇవ్వచ్చు. అలాగే సందీప్ కిషన్ రోల్ కూడా బాగుంది. ఈ సినిమాలో హీరోయిన్ డాన్స్ చాలా బాగా చేసింది. ఇక మూవీలో నెగిటివ్స్ మాట్లాడుకుంటే మూవీకి సాంగ్స్ పెద్ద నెగిటివ్ గా చెప్పుకోవచ్చు. ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి మనం ఇలాంటి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయం. ముఖ్యంగా తెలుగులో వచ్చే ఆ లిరిక్స్ అయితే అసలు బాగలేదు. సాంగ్స్ వచ్చేటప్పుడు థియేటర్ లో అందరూ మొబైల్ ఫోన్స్ ని బయటకు తీస్తున్నారంటే ఇంక మీరే అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా లేదు. ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బెటర్ గా తీయవలసింది. ఇంకొక నెగిటివ్ ఏంటంటే మూవీలో ఫైట్స్ కొంచెం తగ్గించుంటే బాగుండేది. కొన్ని ఫైట్స్ అయితే అన్నెసరీగా అనిపించాయి. సో మూవీ అయితే డీసెంట్ గానే ఉంది. వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. వీడియోని ఇస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.